వెల్కమ్ బ్యాక్ టు సండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను 2 days బ్యాక్ అయితే ఒక పిక్ అయితే ఎడిట్ చేసి పెట్టాను. చాలామంది అయితే మనకి అది జెమినీలో క్రియేట్ చేశాను అనుకుని మనకి చాలామంది ప్రాంప్ట్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. అయితే నేను జెమినీలో చేయలేదు, నేనైతే పిక్సార్ట్లో ఎడిట్ చేశాను. జస్ట్ ఏం లేదు, మీరు పిక్సార్ట్ ఓపెన్ చేసుకొని ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకుని ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఫస్ట్ అయితే మనం ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే చాలా సింపుల్, మన క్రాప్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మీకు నచ్చిన రెజల్యూషన్ అయితే పెట్టుకోండి. సైజ్ అయితే మనకి ఇక్కడ నేను పోర్ట్రేట్ ఇన్స్టాగ్రామ్ సైజ్ పెడుతున్నాను. జస్ట్ ఏం లేదు, ఇక్కడైతే మీ ఫోటో యాడ్ చేసుకోవాలి కదా. జస్ట్ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని మీ ఫోటో అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఫోటో యాడ్ చేసుకొని జస్ట్ మనం ఫోటోని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సాచురేషన్ మనకు అడ్జస్ట్మెంట్కి వెళ్ళేసి ఇక్కడ మనకు సాచురేషన్ -100 పెట్టుకుంటే బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. జస్ట్ మనకు రైట్ క్లిక్ చేసుకోండి, ఇక్కడ ఒపాసిటీ ఒక 50 పెట్టుకోండి. ఓకేనా, ఒపాసిటీ ఒక 50 లేదా ఇక్కడ మీకు ఫోటో తగ్గట్టు పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనం ఇదే ఫోటోని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, వేరే ఫోటో అనేది యాడ్ చేసి చూపిద్దాము ఫ్రెండ్స్. నేనైతే ఈ ఫోటోని యాడ్ చేశాను. జస్ట్ ఏం చేశానంటే ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత మనకు సైడ్కి కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ షేప్ మీద క్లిక్ చేసుకోండి. మనకి ఇక్కడ ఏం చేశారంటే మళ్ళీ ఇక్కడ షేప్ మీద క్లిక్ చేసుకోండి. మనం అయితే నేను వచ్చేసి మాత్రం ఈ షేప్లో ఎడిట్ చేశాను కాబట్టి మనకైతే ఇక్కడ చూడండి అయితే ఈ షేప్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. కొంచెం మీరు అయితే రొటేట్ చేసుకోండి. ఇక్కడ రొటేట్ చేసుకొని మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు కొంచెం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. నేను ఇక్కడ ఫేస్ వరకు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను కన్నా మీరు కూడా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసుకుంటే మనకు ఓన్లీ ఆ ఫోటో వరకు అయితే క్రాపింగ్ అయిపోతుంది. కానీ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మనకు దీనికి కొంచెం మనకు వైట్ స్ట్రోక్ ఇద్దాము. సైడ్కి కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బార్డర్లోకి వెళ్ళండి, కొంచెం వైట్ ఇచ్చుకోండి. కానీ కొంచెం వైట్ ఇచ్చుకొని ఇక్కడ షాడో కూడా ఇచ్చుకోండి. కానీ షాడో కూడా ఇచ్చేసుకొని షాడో అయితే మనకు పొజిషన్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్లో పెట్టేసుకోండి. కానీ సేమ్ ఈ విధంగా అయితే పొజిషన్లో పెట్టేసుకొని జస్ట్ కొంచెం ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని డూప్లికేట్ చేద్దాం. ఓకేనా, దీన్నే డూప్లికేట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. కొంచెం జూమ్ అవుట్ చేసుకోండి. ఓకేనా, జూమ్ అవుట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇలా అయితే యాడ్ చేసుకొని మళ్ళీ అదే విధంగా మళ్ళీ డూప్లికేట్ చేసుకొని సేమ్ ఇలా యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇలా యాడ్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే షేప్లో చేయాలనేది ఏం లేదు. మనకు కింద ఉన్న ఈ ఫొటోస్ని రెండింటిని బ్లాక్ అండ్ వైట్ పెట్టుకోండి. ఓకేనా, రెండింటిని బ్లాక్ అండ్ వైట్ పెట్టుకొని చాలా నీట్గా కనిపిస్తుంది. ఓకేనా, రెండింటిని బ్లాక్ అండ్ వైట్ చేసుకోండి. జస్ట్ ఏం లేదు, రైట్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇదే ఫోటో కూడా సేమ్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. సేమ్ సాచురేషన్ -100 పెట్టుకోండి. ఓకేనా, 100 పెట్టుకొని ఓవరాల్గా రైట్ క్లిక్ చేసుకొని జస్ట్ ఏం లేదు మనకి ఇక్కడ స్టిక్కర్స్లోకి వెళ్ళండి. అక్కడ స్టిక్కర్స్లోకి వెళ్ళేస్తే మనకి ఇక్కడ చాలా ఉంటాయి ఫ్లవర్స్. ఒకటి చూపిస్తాను కదా, మనకి ఈ విధంగా అయితే ఫ్లవర్స్ అయితే యాడ్ చేసుకొని జస్ట్ ఇలా యాడ్ చేసుకొని మీకు నచ్చినట్టుగా అయితే దీనికి లైటింగ్ కానీ ఇంకేమైనా ఎక్స్ట్రా మీ నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా యాడ్ చేసుకొని మొత్తం మీకు నచ్చిన విధంగా కొన్ని మల్టిపుల్ కూడా యాడ్ చేసుకొని జస్ట్ మనకి సేవ్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ఫోటో మన గ్యాలరీకి సేవ్ అయిపోతుంది. కానీ ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ టిప్స్ కోసం అయితే మన ఛానల్ని కొంచెం మీరు ఫాలో చేయండి.